Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. అయితే మీరు టచ్ వుడ్ మీ హీరోయిన్ కి నా పేరే పెట్టుకున్నారు. హేమ నాకు నిజంగా ఓకే హేమ అనే పేరు మీద పాట కూడా రాసేస్తే బాగుండు కదా అని చెప్పేసి. అయితే టెక్నికాలిటీస్ చెప్పండి, అంటే అంత పల్లెటూరులోకి వెళ్ళి చేయడం. కొన్ని కొన్ని నేను కూడా ఏడి కింద వెళ్ళాను ఫర్ షార్ట్ ఫిలిమ్స్. ఐ నో ఎలా ఉంటుంది ఏంటి అని. మీ టెక్నికల్ టీమ్ గురించి చెప్పండి, వాళ్ళు ఎలా హెల్ప్ అవుట్ చేశారు మీకు ఏంటి? శేఖర్ డిఓపి. ఫస్ట్ శేఖర్ గురించి చెప్పాలి, శేఖర్తో మొదలు పెట్టాలి. శేఖర్ ఏంటంటే వైజాగ్ అబ్బాయి. సో ఆ ఏరియాస్ తెలుసు శేఖర్కి, బాగా తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇందులో చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి. ఏవైనా ఒక పొలంలో అక్కడ పండే పంటలు ఏంటి ఇవేంటి అనే దానికి శేఖర్కి ఒక అవగాహన ఉంది ఒకటోది. సో ఇది చూపించవచ్చు, అంటే ఇది ఉత్తరాంధ్ర బేస్డ్ ఫిల్మ్ కాబట్టి శేఖర్కి ఉత్తరాంధ్రలో ఏముంటది అనేది ఫస్ట్ థింగ్ శేఖర్కి ఒక క్లారిటీ ఉంది. రెండోది శేఖర్ డిఎఫ్ టెక్ పూణే ఇన్స్టిట్యూట్ నుండి వచ్చాడు. సో మన ఫస్ట్ ఫిల్మ్ అనమాట ఇదే. సో శేఖర్ ఏంటంటే చాలా పర్టికులర్గా ఉంటాడు కొన్ని, అంటే ఇది ఇలానే ఉండాలి ఇది ఇంతే అని. సో శేఖర్ నాకు బాగా హెల్ప్ అయ్యాడు అనమాట. అంటే చాలా వరకు పనిని అంటే మేము ఎలా చేసుకున్నామంటే ఏదో అప్పటికప్పుడు వెళ్ళి షూట్ చేసింది అయితే కాదండి. ఇది 2 నెలల క్రితం మేము వెళ్ళి ఇందులో ఎన్ని షార్ట్స్ ఉంటాయో అన్ని మేము డమ్మీ యాక్టర్స్ తో ఫొటోస్ లెక్క తీసుకుని, సో రిటర్న్ వచ్చాక అప్పుడు ఆ ఫొటోస్ అన్ని, ఇప్పుడు సినిమాలో మొత్తం 800 షార్ట్స్ ఉంటే మా దగ్గర 800 షార్ట్లతో డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వల్ల మాకు యూజ్ ఏంటంటే ఓకే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ ఉంది కాబట్టి కాస్ట్యూమ్ ఈ కలర్ ఇక్కడ వేసుకోవచ్చు, లైట్ ఇటు నుంచి పెట్టుకోవచ్చు, ఇలా అన్ని డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్కి ఏంటంటే వాళ్ళకి ఓకే ఇక్కడ పెయింట్ ఇది మార్చాలి ఎందుకంటే ఈ కలర్ తేడా కొడుతుంది. సో మేము ఆఫీస్ లో కూర్చొని ఇలానే కూర్చొని మొత్తం డాక్యుమెంట్ చూసి ఇక్కడ ఈ కలర్. సో ప్రీ ప్రొడక్షన్ లో ఏం చేసామో అవే రంగులు అక్కడ ఉన్నాయి, అవే లైట్స్ అన్ని అవే లైటింగ్ క్లియర్ గా ఉందన్నమాట. సో ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేసాం మేము సినిమాకి. షూటింగ్ అందుకే మేము 35 రోజులు షెడ్యూల్ వేసుకుని వెళ్ళాం, మాకు 32 రోజులు అయిపోయింది షూట్. సూపర్. అండ్ రిమైనింగ్ టెక్నీషియన్స్ ఒకటి శేఖర్ అయింది కదా. రెండోది మేము మ్యూజిక్ వెళ్ళేటప్పుడు ముందు మాకు మ్యూజిక్ డైరెక్టర్ లేరండి. షూట్ కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మాకు మ్యూజిక్ డైరెక్టర్ మా టీంలో యాడ్ అయ్యారు. మాకున్న టైం లిమిట్ లో మాకు సరిపోలేదు అనమాట. తిరువీర్ గారికి అప్పుడు ఒక షూట్ కి మధ్యలో ఇంత టైం ఉంది. ఆయన ఏంటంటే మనం ఈ టైంలో చేసి వచ్చేద్దాం చిన్నదే కాబట్టి ఒక 30 రోజులు చేసి వచ్చేద్దాం షూట్ అనుకున్నప్పుడు ఆ టైం పీరియడ్ ప్రకారం మేము వెళ్ళి 30 రోజులు షూట్ చేసుకొచ్చాం. ఈ లోపు మాకు పాటలు కానీ కంపోజ్ చేయడం కానీ ఇవేం లేదు. సో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో డాన్సులు కానీ ఇవేం లేవు కాబట్టి మాంటేజెస్ అన్ని తీసుకుని వచ్చాం. వచ్చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ సాంగ్స్ పెట్టుకొని ఎడిట్ టేబుల్ మీద రఫ్ వేసేసాం. ఇది పట్టుకెళ్ళి సురేష్ బొబ్బులి గారికి సినిమా చూపించాం. ఇది ఈ సాంగ్ ఉంది కదా మీరు వయ్యారి ఇట్స్ లైక్ తోప్. అసలు నాకు భలే నచ్చింది పాట. అప్పటికి సురేష్ గారు పట్టిందల్లా బంగారం అయిపోతా ఉంది. సో వీళ్ళు ఈ థాట్ ఉన్నది కదా, లైక్ ఏంటి వరుస ఇవన్నీ. సో అది అసలు థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ప్రీ వెడ్డింగ్ కి వీళ్ళు వెళ్తారు అన్న దేవరా స్టెప్ వేయించారు. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, భయం ఏమనిపించలేదు మీకు? లేదు, అంటే మేము ఎవరిని మాక్ చేయలేదు కదండి, ఎవరిని వాళ్ళు చేసేలా. క్యూట్ అటెంప్ట్ అది యాక్చువల్లీ. రెగ్యులర్ గా ఇంతే జరుగుతాయి. ఇప్పుడు మనం యారాడ్ బీచ్ లోకి ఇక్కడికి వెళ్తే వైజాగ్ మేము షూట్ చేసాం, అక్కడెక్కడే ప్రీ వెడ్డింగ్ జరుగుతాయి. సో వైజాగ్ లో మేము షూట్ చేసిందంతా ఏంటంటే ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటారో అదే లొకేషన్స్ కి వెళ్ళి మేము చేశారు. అంతే చేసినప్పుడు ఇది ఏం సినిమాటిక్ గా ఉండకూడదు. రెగ్యులర్ గా ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి షార్ట్స్ తీస్తారు, ఎలాంటి వీడియోలు చేస్తారు అన్న దాని మీద మేము చేసాము. ఓకే. సో మీ టెక్నీషియన్స్ సురేష్ బాబు గారు లేట్ గా రిటర్న్ ఇక్కడికి వచ్చాక ఆయన సినిమా చూసారు. సినిమా చూసి ఆయన అప్పుడే అన్నారు, ఆయన సినిమా చూడగానే అర్థమైంది ఈ సినిమాకి మ్యూజిక్ ఎలా ఉండాలి అనేది. రెగ్యులర్ గా మ్యూజిక్ ఏమంటారంటే తను ఎలివేట్ అవ్వాలి, ఏ క్రాఫ్ట్ ఆబ్వియస్లీ ఉన్న దాంట్లో ఏదైనా తనకు రావాలి అని అనుకుంటారు. కానీ సురేష్ బొబ్బిలి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏమనుకుంటారు, దొరికిన దగ్గరల్లా మనం కొట్టేసాం అనుకోండి మంద కదా బయటకు వస్తుంది మనకు అన్నట్టు ఉంటుంది. కానీ సురేష్ బొబ్బిలి ఏమన్నారంటే నాకు ఎందుకు నచ్చారని ఫస్ట్ టైం కలవడం ఆయన ఇదే. నాకు పర్సనల్ గా బాగా నచ్చారు ఆయన. ఎందుకంటే ఈ సినిమాకి ఎక్కడ పడితే కొట్టేయకూడదు మ్యూజిక్. ఈ సినిమాకి అంబియన్స్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అంతకంటే ఎక్కువ అంబియన్స్ ఇంపార్టెంట్, సౌండ్స్. సో ఆ సౌండ్ మీద ఎక్కువ వెళ్ళాలి. మొత్తం మ్యూజిక్ కొట్టుకుని వెళ్తే సినిమా చచ్చిపోద్ది, ఎక్కడ అవసరమైతే అక్కడే కొట్టాలి అని అన్నారు. సో అందుకే ఆయన ఎక్కువగా అంటే ఏంటంటే ఉంచాల్సిన దగ్గర స్పేస్ ఉంచి కొట్టాల్సిన దగ్గరే బీజిఎం చేశారన్నమాట. ఓకే.
సో ఇంకా అదర్ టెక్నీషియన్స్ ఇంకెవరు? ఇంకా ఎడిటర్ నరేష్ అడుప. అప్పటికి ఆయన ఆయన ఇప్పుడు గోల్డెన్ అండ్ సురేష్ బొబ్బుల గారు ఎలాగో ఆయన కూడా అంతే. రాజు రాంబాయ్ ప్రీ వెడ్డింగ్ షో వరుస ఒక నెలలో 3 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పిన రెండాటిల్లోనూ సురేష్ బాబు గారు సురేష్ బొబ్బులి, నరేష్ అడుప, మళ్ళీ కన్యాకుమారి మొత్తం కన్యాకుమారి సినిమా కూడా ఎంత నవ్వుకున్నానంటే నేను. అచ్చాడే కదా మళ్ళీ అది కూడా అసలు ఆ హీరోయిన్ స్లాంగ్ కూడా సారీస్ అమ్మేది కానీ అవన్నీ కూడా చాలా బాగుంది. మేము చాలా నవ్వుకున్నాం అసలు ఆ సినిమాకి. వాళ్ళిద్దరు తిట్టుకోవడం గానీ ఏంటి అని ఆ చిన్న సెటైరికల్ డైలాగ్స్ ఆ పిల్ల దగ్గర, హీరోయిన్ కున్న టెక్స్చర్ ఆఫ్ కాంటాక్ట్ చాలా బాగుంటది అసలు. మీ సినిమా అంతా సాఫ్ట్ గా వెళ్ళిపోయింది కానీ పెద్దగా ఏం లేకుండా. అవును, అది చాలా అంటే ఏదన్నా అడగమ్మా మీద విగ్గు కదా అని అడుగుతుంది హీరోయిన్. సో అది కూడా ఆ సినిమా మేము అంటే అది ఎడిట్ టేబుల్ మీద ఉన్నప్పుడు నరేష్ గారు చాలాసార్లు చెప్పిన ఇప్పుడు వీలైతే చూపించండి, నాకు అంత ఇష్టం అనమాట. ఆ ట్రైలర్ వచ్చాక ఆ సినిమా చూడాలని, కానీ అప్పుడు కుదరడం అవ్వాలి. నేను థియేటర్కి వెళ్ళి చూసాను, కానీ మంచిగా ఉంది సినిమా మాత్రం. సో నా ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి అండ్ ఇంకా ఎవరన్నా లైక్ కాస్ట్యూమ్స్ అండి. మెయిన్ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఆర్తి అండ్ ప్రియాంక అని. ఇప్పుడు వాళ్ళు స్పిరిట్ సూపర్. వాళ్ళు ప్రీ వెడ్డింగ్ నుంచి కట్ చేసి స్పిరిట్ కి వెళ్ళారు. సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. సందీప్ రెడ్డి స్పిరిట్ కి వెళ్ళారు వాళ్ళు. చెప్పాం కానీ చిన్నగా అందరం అప్పటికి చిన్నోళ్ళమే. కానీ ఎంత బాగుంది తెలుసా, ఒక చిన్న సినిమాతో స్టార్ట్ చేసుకుని అందరూ ఎంత బిజీ అయిపోయారంటే ఎవ్రీవన్. అసలు మీరు స్పిరిట్ వర్క్ చేయడం అంటే ఈజీ అసలు వంగా గారిని అసలు ఏదన్నా సిచ్యువేషన్ లో సాటిస్ఫై చేయాలంటే చాలా చాలా కష్టం. చాలా పర్టికులర్ గా ఉంటాడు ఆయన. లిటరల్లీ వర్త్ పీపుల్ వాళ్ళు. ఎంతంటే చాలా గొడవకైనా వచ్చేస్తారు. మీరు షూట్ అయినా ఆపండి కానీ. ఇప్పుడు కాస్ట్యూమ్ ప్రకారంగా లేదు, ఇప్పుడు కాస్ట్యూమ్ ఈ కలర్, ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ లో ఈ కలర్ ఇది అనుకున్నాం, బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ అనుకున్నప్పుడు సెట్కి వెళ్ళి ఏదైనా కొన్ని అనివార్య కారణాల వల్ల బ్యాక్గ్రౌండ్ కలర్ మారలేదు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కొన్ని దీని వల్ల మార్చలేదు అంటే అయిపోయింది. ఆపండి ఫస్ట్ మీరు అలాంటప్పుడు ఇదే కలర్ ఎందుకన్నారు, రెండింటి మీద తేడా కొడుతుంది అని చెప్పి ఒక రోజు మేము స్కెడ్యూల్ అంటే ఎల్లుండి చేయాల్సింది రేపు చేయాల్సింది ఎల్లుండికి మార్చుకునే పరిస్థితులు 2 సార్లు వచ్చాయి వాళ్ళ. రేపు వెళ్ళగానే మేము వెళ్ళి లొకేషన్ చూసుకొని వచ్చాము, కలర్స్ మార్చండి మీరు, లేకపోతే షూట్ ఆపండి. అదైతే అలా ఉండే అంటే అంత పర్టికులర్ గా ఉండేవాళ్ళండి. అసలు నాకు తెలిసి నేను ఎడిగా వర్క్ చేసిన సినిమాలో కూడా నేను కాస్ట్యూమ్స్ ఇచ్చేసామా మరి అయిపోయింది పర్టికులర్ అంటే ఇచ్చేసామా రిపీటెడ్ ఏముందో నోట్ చేసుకున్నామా. ఎవ్రీడే షూట్ పొద్దున్న 6 o'clock కి వాళ్ళు ఈ రోజు 4 లొకేషన్స్ లో షూట్ అంటే 4 లొకేషన్స్ కి ఫస్ట్ వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకుని వస్తారు. అంటే మేము అప్పుడు వెనక్కి వేసుకున్న కలర్లు ఇవే ఉన్నాయా లేవో చెక్ చేసుకుని వస్తారు. ఒక పెళ్లి సీన్ ఉంటదండి, భోజనాలు పెడుతుంటారు ఒక మాంటేజ్. మొత్తం అప్పుడు డిస్కషన్ లో వచ్చింది ఏంటంటే ఎల్లో సినిమా మొత్తంలో ఎక్కడ కూడా కాంట్రాస్టే వాడదాం, ఒకే కలర్లు వాడొద్దు. బట్ ఆ ఒక్క సీన్ లో కొంచెం హేమ ఆ ఒక్క సీన్ లోనే కొంచెం మంచి బట్టలతో అంటే మిగతా మంచి వెళ్ళండి, స్పెషల్ గా ఏదో ఫంక్షన్ కి వచ్చింది అని అన్నట్టు. సో ఎల్లో తిరిగిరుగా ఎల్లో. సో ఈ ఒకే సీన్ లో ఇద్దరిది ఒకటే కలర్ వాడదాం అని వాళ్ళ ఐడియా. అంటే బాగుందండి చేద్దాం అని అనుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఒక రెడ్ కలర్ అని అనుకున్నారు. అప్పుడు కాంబినేషన్ బాగుంటదని అక్కడికి వెళ్ళే టైంకి ఏం చేశారంటే సంథింగ్ గుర్తులేదు, రెడ్ ఎల్లో సంథింగ్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ అనుకున్నారు అనమాట. అనుకుంటే లేదు, ఆ వెనక్కి ఏం చేశారంటే వీళ్ళు ఎల్లో ఇది మనకి టెంట్స్ ఉంటాయి కదా, ఎల్లో షీట్ ఉంటుంది, అది దించారనమాట. ఇంకా ఆ రోజు పెళ్లి రోజు మేము నాకు తెలిసి సినిమా షూటింగ్ లో ఎక్కువ మంది క్రూ ఉన్నారు, కాస్ట్ ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు. ఊరినంతా మేము భోజనాలు పెడతాం రండి అంటే. అక్కడ ఎలా ఉంటది అంటే ఫ్రాంక్లీ ఎలా ఉంటది అంటే పల్లెటూరు కదా, సినిమా షూటింగ్ జరుగుతుంది, మటన్ తో భోజనాలు పెడతాను రండి వచ్చేయండి, మంచి బట్టలు వేసుకుని వచ్చేయండి అంటే వచ్చేసారు. మొత్తం ఎంత 200-250 మంది వచ్చారు ఆ రోజు. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఆర్తి వచ్చి వెనక్కి ఎల్లో ఉంది, నేను ఇలా శేఖర్ నడుచుకుంటూ వస్తున్నాను, ఎదురు గట్టు నుంచి వచ్చి అది మీకు నచ్చినట్టుగా వేసుకుంటే అయిపోద్దా మరి ఇంకా అంటే ఆ మాట్లాడే ఎలా ఉంటది అంటే ఇంకా ఫోర్స్ ఇంకా నచ్చినట్టు మార్చండి అన్నట్టు. అప్పుడు వెళ్ళి ఆ పైన టెంట్ ఉంటది కదా, అది రెడ్, అది తీసి బ్యాక్ వేసేసి ఇంత సెటప్ చేసాం. ఒక 1/2 hour షూట్ ఆపి అంత పర్టికులర్ గా ఉంటారు ఆర్తి గారు. క్రేజీ అండి మీరు.
ప్రియాంక ఆల్సో. ప్రియాంక ఇద్దరు అమ్మాయిలు గడగడలు ఆడిచ్చేసారు అనమాట. అందుకే అక్కడి నుంచి స్పిరిట్ వెళ్ళిపోయారు. అంత నిజంగా దే రియల్లీ డిజర్వ్ దట్. అవునండి. అసలు మామూలుగా కదా నాకు చెప్తుంటేనే చాలా ఓ ఇంత జరిగిందా, ఓకే కాస్ట్యూమ్స్ పరంగా వీళ్ళు ఇంత స్ట్రిక్ట్ ఉన్నారా అంటే మేము ఇచ్చేసాము వదిలేసామని ఎప్పుడు ఉండదండి. పర్టికులర్ గా చాలా క్లియర్ ఉంటారు అన్నమాట. అవును. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.